హలో ఫ్రెండ్స్, మీరు ఒక ల్యాప్టాప్‌ని పర్చేస్ చేస్తున్నా లేదా ఒక పీసీని బిల్డ్ చేస్తున్నా మీరు ఒక పదాన్ని వినే ఉంటారు కదా! అదే మన గ్రాఫిక్ కార్డ్స్. సో, ఈరోజు ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే గ్రాఫిక్ కార్డ్ అంటే ఏంటి? గ్రాఫిక్ కార్డ్ ఎలా పనిచేస్తుంది? గ్రాఫిక్ కార్డ్ అవసరం ఎక్కడొస్తుంది? గ్రాఫిక్ కార్డ్‌కి మన సీపీయూకి ఉన్నటువంటి తేడా ఏంటి? గ్రాఫిక్ కార్డ్‌లో ఉన్నటువంటి రకాలెన్ని? గ్రాఫిక్ కార్డు ఉన్నటువంటి పాపులర్ బ్రాండ్స్ ఏంటి? అండ్ మనం ఒక గ్రాఫిక్ కార్డ్‌ని పర్చేస్ చేసినప్పుడు గమనించవలసిన పాయింట్స్ ఏంటి అని చెప్పి ఈరోజు ఈ వీడియో మనం కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది కంప్లీట్‌గా బిగినర్ టెక్ వీడియో. సో, ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో కదా వాళ్ళకైతే ఈ వీడియో యూస్‌ఫుల్ అయితే అవుతుంది. నా కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే గ్రాఫిక్ కార్డ్ అంటే ఏంటి? గ్రాఫిక్ కార్డ్ యొక్క యాక్చువల్ నేమ్ చూసుకుంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, లేదా దీన్ని షార్ట్ ఫామ్‌లో చెప్పాలంటే కనుక జీపీయూగా అయితే చెప్తూ ఉంటాం. ఇది ఒక రకమైనటువంటి స్పెషల్ ప్రాసెసర్. ఇదేం చేస్తుందంటే ఏవైతే మన ఫొటోసు, వీడియోసు, యానిమేషను లేదా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, వీటిని ఫాస్ట్‌గా అండ్ స్మూత్‌గా ప్రాసెస్ చేయడానికి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది మన సీపీయూతో కంపేర్ చేస్తే ఒక గ్రాఫిక్ కార్డ్‌లోని కోర్స్ యొక్క సంఖ్య అనేది వేలల్లో చూడడం అయితే జరుగుతుంది. సో, ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే కనుక, ఏదైతే మన AAA టైటిల్ గేమ్స్ లైక్ GTA 5 లేదా సైబర్ పంక్ లాంటి గేమ్స్ ఉన్నాయి కదా, సో ఈ గేమ్స్ అనేవి మ్యాసివ్ ఓపెన్ వరల్డ్ గేమ్స్. దీంట్లో మీకు చుట్టూరు కూడా 3D ఆబ్జెక్ట్స్ అనేవి కొన్ని వందలాది లేదా వేలాది ఆబ్జెక్ట్స్ అనేవి మీకు చూడడం అయితే జరుగుతాయి కదా. సో, వీటన్నిటిని కూడా రియల్ టైంలో రెండరింగ్ చేయడానికి మీకు ఈ గ్రాఫిక్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఎలా రెండరింగ్ చేస్తుందంటే, మన ప్రాసెసర్ చూసుకుంటే ఏదైతే హై ఎండ్ ప్రాసెసర్ ఉందో దీంట్లో మీకు 32 కోర్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. అదే మీరు హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ అంటే RTX 5090 గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మీకు 21,000కు పైగా కూడా కోర్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. సో, నెంబర్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. 32 కోర్సు వర్సెస్ 21,000కు పైగా కోర్స్ అనేవి. సో, ఇన్ని ఎక్కువ కోర్స్ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క క్యాలిక్యులేషన్స్ అనేవి ట్రిలియన్స్లో అయితే జరుగుతుంది. ఎంత అంటే ఒక గ్రాఫిక్ కార్డు ఒక సెకండ్కి 3 కోట్ల క్యాలిక్యులేషన్స్ అనేవి చేయగలుగుతుంది. 3 కోట్ల అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ యాడ్ చేస్తాను చూడండి. 3 పక్కన 14 సున్నాలు. సో, ఒక సెకండ్లో ఒక గ్రాఫిక్ కార్డ్ చేయగలిగే క్యాలిక్యులేషన్స్ ఇవి. అందుకని చెప్పి వీడియో గేమ్స్‌లోని మీకు గ్రాఫిక్ కార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఆ 3D ఎన్వైర్న్మెంట్‌ని డిజైన్ చేయడానికి గ్రాఫిక్ కార్డ్ అనేది ది మెయిన్ కీ అనమాట. సో, ఇది గ్రాఫిక్ కార్డ్ పనిచేసే విధానం. గ్రాఫిక్ కార్డ్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? గ్రాఫిక్ కార్డు వీడియో గేమ్స్ ఆడడంలో ఉపయోగపడుతుంది. అలాగే వీడియో గేమ్స్‌ని తయారు చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అండ్ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు వీడియో రెండర్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది చూసారా, అక్కడ కూడా గ్రాఫిక్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా 3D యానిమేషన్స్ చేస్తున్నా, 3D సాఫ్ట్వేర్స్ యూస్ చేసి 3D కార్టూన్ చేస్తున్నా, అలాంటి వాటిలో మీకు గ్రాఫిక్ కార్డ్ ఉపయోగపడుతుంది. మెషిన్ లెర్నింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే యూస్ చేస్తాం కదా, సో వీటిలో కూడా మీకు గ్రాఫిక్ కార్డ్ అనేది ది కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. గ్రాఫిక్ కార్డ్ ఉంటే ఏమవుతుందంటే సెకండ్లోని ఇన్ని ట్రిలియన్ క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి కాబట్టి, సో మనకి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా రావడానికి, వేగంగా రావడానికి అయితే మనకు అవకాశాలు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాట్ జీపీటీ ఉంది. ఆ చాట్ జీపీటీ అనేది మనం ప్రశ్న అడిగిన వెంటనే గూగుల్ నుంచి కానీ లేదా తన సొంత ఆలోచనల నుంచి కానీ సమాధానం మనకి ఇస్తుంది కదా. సో, అంత వేగంగా ఇవ్వడానికి ప్రధాన కారణం గ్రాఫిక్ కార్డ్స్. సో, మన గ్రాఫిక్ కార్డ్కి ప్రాసెసర్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మన ప్రాసెసర్ అనేది మల్టీ టాస్కింగ్ చేయడానికి, ఒక యాప్ని ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మన గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మన గ్రాఫిక్స్ పరంగా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా వీటినైతే విజువల్గా అపీల్ చేయడానికి అయితే మనకి గ్రాఫిక్ కార్డ్ ఉపయోగపడుతుంది. ప్రాసెసర్ అనేది మన ఏదైతే మల్టీ టాస్కింగ్ ఉందో వీటిలో ఎక్స్పర్ట్ అయితే మన గ్రాఫిక్ కార్డ్ అనేది విజువల్ ఎఫెక్ట్స్లోని, గ్రాఫిక్స్లోని కింగ్ అయితే భావించవచ్చు. సో, మీకు సింపుల్గా చెప్పాలి అంటే కనుక మన గ్రాఫిక్ కార్డ్ అనేది మన ఓవరాల్ పీసీ ఏదైతే ఉంది కదా, వీటికి స్పెషల్ బ్రెయిన్గా లేదా సపరేట్ ఒక బ్రెయిన్గా అయితే చెప్పుకోవచ్చు. మనం ప్రాసెసర్ని బ్రెయిన్గా పరిగణిస్తాం కదా, ఇది ఒక స్పెషల్ బ్రెయిన్గా అయితే మనం దీన్ని పరిగణించవచ్చు. అయితే మనకి గ్రాఫిక్ కార్డులో ఎన్ని రకాలు ఉన్నాయంటే, గ్రాఫిక్ కార్డులో మనకి 2 రకాలు అయితే ఉన్నాయి. ఒకటి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్, 2 డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది అది మీకు ఇన్‌బిల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మీకు ఇంటెల్ బ్రాండ్లో ఇంటెల్ యూహెచ్‌డి గ్రాఫిక్స్ అని, లేదా ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఏ గ్రాఫిక్స్ అని, లేదా AMDలో చూసుకుంటే AMD రేడియన్ వెగా గ్రాఫిక్స్ అని చెప్పి మీకు చూడడం అయితే జరుగుతాయి. వీటిని ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ అంటారు. ఇవి కాకుండా మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఉంటాయి. అవైతే మనం ఫిజికల్గా టచ్ చేయొచ్చు. సో, వాటిని మనం RTX 5090 అని, లేదా 5080 అని, లేదా మనకి AMDలో చూసుకుంటే AMD రేడియన్ సిరీస్లు కానీ చూస్తూ ఉంటాం కదా. సో, ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రోడక్ట్స్ అనమాట. మనకి పాపులర్ బ్రాండ్స్ ఏంటి? మన గ్రాఫిక్ కార్డ్లో ఉన్నటువంటి పాపులర్ బ్రాండ్స్ ఏంటంటే మనకి ఓవరాల్గా 3 అయితే ఉన్నాయి. ఒకటి ఎన్విడియా, ఇది నెంబర్ 1 బ్రాండ్ ఇన్ గ్రాఫిక్ కార్డ్స్. సో, మీకు తెలిసే ఉంటుంది అందరికీ, గ్రాఫిక్ కార్డ్లో టాప్ బ్రాండ్ ఎన్విడియా తర్వాత మీకు సెకండ్లో వచ్చేది AMD. సో, ఈ 2 మాత్రమే ప్రీవియస్గా ఉండేవి. ఇప్పుడు రీసెంట్గా మీకు AMDతో పాటుగా ఇంటెల్ కూడా వాళ్ళ కొత్త ఆర్క్ అనే పేరు మీద గ్రాఫిక్ కార్డ్ని అయితే లాంచ్ చేసి గ్రాఫిక్ మార్కెట్లోకి అయితే
ఇంటెల్ కూడా లాంచ్ అయింది. ఇప్పుడు మీకు ఈ 3 బ్రాండ్స్ అనేవి మీకు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ కింద అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. సో మీరు ఒక గ్రాఫిక్ కార్డ్‌ని పర్చేస్ చేసే ముందు మీరు చెక్ చేయవలసిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆ గ్రాఫిక్ కార్డ్‌లో ఉన్నటువంటి CUDA కోర్స్ ఎన్నో చెక్ చేయాలి. ఎలా అయితే మనం ఒక రెగ్యులర్ ప్రాసెసర్‌లోని రెగ్యులర్ ప్రాసెసర్‌లోని ఎన్ని కోర్స్ ఉన్నాయి, ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయని ఎలా అయితే చెక్ చేస్తామో, అలాగే ఒక గ్రాఫిక్ కార్డ్‌లో కూడా ఎన్ని CUDA కోర్స్ ఉన్నాయి, ఎన్ని టెన్సర్ కోర్స్ ఉన్నాయి, ఎన్ని రే ట్రేసింగ్ కోర్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది అంత బెటర్‌గా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. దాంతో పాటుగా ఆ గ్రాఫిక్ కార్డ్ యొక్క క్లాక్ స్పీడ్ ఎంత అనేది అయితే తెలుసుకోవాలి. సో క్లాక్ స్పీడ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. దాంతో పాటుగా ఆ గ్రాఫిక్ కార్డ్ యొక్క VRAM ఎంత అనేది చెక్ చేయాలి. VRAM అంటే ఇది వర్చువల్ ర్యాము. సో మీకు గ్రాఫిక్ కార్డ్‌లోనే ఒక రకమైనటువంటి ర్యామ్ అంటే ఏదైతే మన పీసీలో ర్యామ్స్ ఉంటాయి కదా! సో అలాంటివి మీకు గ్రాఫిక్ కార్డ్‌లో చూడడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇవి ఇంటిగ్రేటెడ్ అయితే అయిపోయి ఉంటాయి. వర్చువల్ ర్యామ్స్ అంటాం వీటిని. సో ఈ ర్యామ్ కూడా ఎంత ఎక్కువగా ఉంటే మీకు అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఎలా అయితే మన ప్రాసెసర్‌కి లేదా మన ఓవరాల్ కంప్యూటర్‌కి ర్యామ్ అనేది 16 GB చూస్తాం కదా! అలాగే మనం ఒక గ్రాఫిక్ కార్డ్‌కి 8 GB, 12 GB అని చెప్పి నంబర్స్ అయితే ఉంటాయి. 16 GB, 24 GB అని చెప్పి. సో ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే మనకు అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ దీంతో పాటుగా ఆ గ్రాఫిక్ కార్డ్ యొక్క పవర్ కన్జంప్షన్ ఎంత అనేది తెలుసుకోవాలి. దీన్ని మీకు వాట్‌లలో మెజర్ అయితే చేస్తారు. ఎంత ఎక్కువ వాట్ ఉంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది అంత పీక్స్‌లోకి వెళ్తుంది. దాంతో పాటుగా పవర్ కూడా అంత ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. సో దాన్నైతే మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఒక హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ పర్చేస్ చేద్దాం అనుకుంటే పవర్ కన్జంప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి డీసెంట్ గ్రాఫిక్ అనేది పర్చేస్ చేయండి. నేను మీకు కొన్ని ప్రైస్ రేంజ్ తగ్గట్టు అండ్ 1080p లెవెల్ నుంచి 4K లెవెల్ వరకు మీరు గేమింగ్ చేయాలి లేదా వీడియో ఎడిటింగ్ చేయాలి, దాని పరంగా మీరు గ్రాఫిక్ కార్డ్ కోసం సెర్చ్ చేస్తుంది నేను కింద డిస్క్రిప్షన్‌లోని ఒక 4, 5 గ్రాఫిక్ కార్డ్‌కి సంబంధించి బెస్ట్ గ్రాఫిక్ కార్డ్‌కి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయింది అండ్ అర్థమైంది అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో యూస్‌ఫుల్ అయితే గనక ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్‌లో పీసీ అండ్ ల్యాప్‌టాప్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేస్తుంటా కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక నెక్స్ట్ పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూమ్‌లో రావడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో పట్ల ఏవైనా డౌట్స్ ఉన్నా, కమెంట్స్ ఏవైనా ఉన్నా లేదా మీరు నాకు ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్‌లో వాటిని షేర్ చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ నాలో ఏవైనా మార్పులు ఏవైనా చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా నేను వాటిని మోడిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.